హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. ఈరోజు రాయలసీమ స్టైల్లో పప్పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. మనం పప్పుతో చాలా రెసిపీస్ చేస్తాం కదా, ఎండుమిర్చితో పప్పు, అలాగే టమాటో పప్పు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది పప్పు. ముందుగా ఒక కప్పు కందిపప్పు, కొద్దిగా పెసరపప్పు తీసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టిన కందిపప్పు కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన ఒక మీడియం సైజ్ టమాటో తీసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకుంటున్నాను, కట్ చేయకుండా. 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక పెద్ద గ్లాస్తో వాటర్ తీసుకొని గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి 4 విజిల్ కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. 4 విజిల్ వస్తే పప్పు బాగా ఉడికిపోతుంది. చూసారా, ఇలా ఉడికిపోయాక స్మాషర్తో లైట్గా స్మాష్ చేసుకోవాలి. మరి ఎక్కువ స్మాష్ చేయకుండా లైట్గా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ దాకా చింతపులుపు, 1 గ్లాస్ వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు పులుపు, కారం, అలాగే ఉప్పు సరిపోయిందా లేదని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం మరొక స్టవ్ పైన ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 3 ఎండుమిర్చి తీసుకొని ఇలా తుంచి వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఇది ఫ్రై చేసుకున్నాక 3 వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా దంచి వేసుకోవాలి. తర్వాత ఇది కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్రై చేసుకున్న పోపుని ముందుగా ఉడుకుతున్న పప్పులో వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా పప్పుని ఇలా ఉడికించాలి. తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే పప్పులుసు రెడీ. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయండి.